మీరు టీ తాగుతారా? సాధారణంగా టీ తాగని వాళ్ళు నాకు తెలిసి చాలా తక్కువ మందే ఉంటారు. అతి కొద్ది మంది ఉంటారు. టీ తాగే వాళ్ళే ఎక్కువ సంఖ్య ఉంటారు. ఎందుకంటే కొంతమందికి పొద్దున్నే బెడ్ కాఫీ అనొచ్చు, బెడ్ టీ అనొచ్చు. ఆ టీ లేకపోతే అసలు అంటారు చాలామంది ఊళ్ళల్లో, "అసలు తలకాయ పని చేయట్లేదురా బాబు" అంటారు. "బుర్ర పని చేయట్లేదు, ఒక టీ ఎయ్యాలి" అంటారు. హీట్ ఎక్కిపోయింది బ్రెయిన్ అంతా, ఒక టీ తాగాలంటారు. ఒక రిలాక్సేషన్, ఒక ఉపశమనం కోసం టీ తాగుతారు. కానీ మీరు తాగుతున్న టీ ఎంతవరకు శ్రేష్టమైనది? ఎంతవరకు కల్తీ లేనిది? తాజాగా ఇప్పుడు గోదావరి జిల్లాలో ఎక్కువ కల్తీ టీ పొడి ఇది విశాఖ నుంచి వస్తుందట ఎక్కువ. ఎందుకు అంటే ఆ మధ్యన కూడా చాలా కథనాలే వచ్చినాయి. చాలాసార్లు ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇలాంటి వాళ్ళు రైడ్స్ చేస్తూ ఉంటారు. దొరుకుతూ ఉంటారు. మళ్ళీ మామూలే. ఎందుకంటే మార్కెట్‌లో కేజీ రూ. 200 టీ పొడి వచ్చేస్తుంది అంటే నిజంగా ఒరిజినల్ టీ ఆకుల నుంచి సేకరించిన టీ పొడి అయితే కేజీ 200కి ఇవ్వగలుగుతారా? అదొక్కసారి ఆలోచించుకోవాలి. అతి తక్కువ ధరకు దొరుకుతుంది అంటే అది ఖచ్చితంగా కల్తీయే, నో డౌట్. అయితే ఈ కల్తీ టీ పొడి ఇప్పుడు అందులోకి ఇప్పుడు టీ పొడి దుకాణాలనేవి కొన్ని కొన్ని ప్రాంతాల్లో చూస్తే వీధికి 4, 5 ఉంటాయి వరుసగా. తక్కువ మంచి గుమగుమలాడుతూ ఉంటాయి. మంచి స్మెల్ వస్తూ ఉంటది. టీ కూడా మంచి కలర్ వస్తది. కానీ అది కల్తీ టీ పొడి. అది రంగు కలిపిన టీ పొడి. పైగా ఇది ఎలా తయారు చేస్తున్నారంటేనట, అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం నుంచి చింతపిక్కలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారు. వాటిని ఎండపెట్టి టీ పొడి మాదిరిగా అంటే దాన్ని ఆడిస్తారనమాట. టీ పొడి అంటే పొడిలాగా చేసేసి ఎండబెట్టిన చింతపిక్కల్ని అలాగే దానికి జీడిపప్పు పిక్క లోపల ఎర్రని చారుతో ఉండే పొరను తీసుకొని దానిని పిండిలాగా ఆడిస్తున్నారు. అనంతరం ఈ ఫుడ్ కలర్స్ ఉంటాయి కదా, వాటిని కలిపి ఈ మిశ్రమాన్ని చింతపిక్కల పౌడర్లో కలిపి వేడి చేసి ఆరబెట్టేస్తారట, ఎండబెట్టేస్తారు. ఆ తర్వాత టీ పొడి ప్యాకెట్లు వాటిని టీ పొడి ప్యాకెట్లుగా తయారు చేసేస్తున్నారు. ఇందులో కలిపే ఫుడ్ కలర్స్ జీడిపిక్కల పొర కారణంగా జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ఈ టీ పొడితో కాచిన టీ తాగితే ఖచ్చితంగా జబ్బులు పాలవుతారు. ప్రస్తుతం ఈ కల్తీ టీ పొడి తయారీకి రాజమండ్రి కేంద్రంగా మారింది. గతంలో అనపత్తిలో తయారు చేస్తే అప్పట్లో అధికారులు దాడులు చేసి పట్టుకున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గుట్టుచప్పుడు కాకుండా నకిలీ టీ పొడి వ్యాపారం అయితే జరుగుతోంది. ఈ మధ్య కాలంలో వీధికొక టీ సెంటర్ పెరిగిపోయింది. ఎందుకంటే ఇలా కల్తీ టీ పొడి కొనేస్తున్నారు. పాలు కూడా కల్తీ వచ్చేసినాయి కదా. అవేవో ప్యాకెట్ పాలు ఒక లీటర్ ఒక కప్ వేస్తే లీటర్ పాలు తయారైపోతున్నాయట. కెమికల్స్తో తయారు చేసేస్తున్నారు. కల్తీ పాలు, కల్తీ టీ పొడి, మరి పంచదార కూడా కల్తీ ఉందేమో తెలీదు. దాంతో ఏముంది, ఆ టీ అమ్ముకునే వాళ్ళకి కూడా మంచి ఆదాయం, వీళ్ళకి తాగే వాళ్ళకి ఇప్పుడు కిక్కుగానే ఉంటుంది, బాగుంటుంది. తక్కువ రేట్లో మంచి చిక్కటి టీ ఇస్తున్నాడు అనుకుంటారు. తర్వాత వాళ్ళకి ఏ అనారోగ్యాలు వచ్చినప్పుడు అది ఈ టీ వల్ల అని అనుకోరు, ఎప్పుడుకో తెలుస్తుంది. ఈ లోపల జరగాల్సిన ఘోరం అయితే జరిగిపోద్ది. సో బయట టీ తాగేవాళ్ళు చాలా అలర్ట్గా ఉండండి. అలాగే తక్కువ రేటుకి టీ పొడి వస్తుంది, 100 రూపాయలకి 200కి టీ పొడి వస్తుంది అనుకునే వాళ్ళు కక్కుర్తిపడి ఆ తక్కువ రేటు టీ పొడి కొనుక్కొని అనారోగ్యాల పాలన చేసుకోవద్దు.